అంటే మనది అక్కడ పోడియం లాగా ఉంటుంది సైక్లింగ్ అంటే సైకిల్ సెక్షన్ దగ్గర మంచి బండి తెచ్చినా తెచ్చినా అయితే రూమ్కి వెళ్ళిపోదాం. Dear customers, Ranjit on Wheels is here at Decathlon Kukatpalli. I request you all to kindly join us at the cycling layout for the meetup. Thank you అందరికీ. థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ నేను చాలా హ్యాపీ ఉంది అందరిని కలవడం, అందరం మాట్లాడుకుందాం అండ్ ఫోటో వస్తున్నాం. తప్పకుండా ఇక్కడే ఉంటా కొద్దిసేపు నేను. అండ్ సో నా పేరు వచ్చేసి రంజిత్. నేను అందరికీ రంజిత అని తెలుసు. అంటే అందరికీ సౌండ్ ఎక్కువ. సో రంజిత అని తెలుసు అంటే మీ అందరికీ తెలుసు. సో ఇప్పటివరకు 21 కంట్రీస్ అయితే సైకిల్ రైడ్ చేశాను. 48,000 కిలోమీటర్లు అయినా ఇప్పటివరకు. యాక్చువల్లీ డెకాథ్లాన్కి నేను ఫస్ట్ 2018-19 అనుకుంటా కేదార్కంత ట్రెక్ కోసం అని చెప్పేసి వచ్చేవాడిని. సామాన్లన్నీ ట్రెక్కింగ్ సామాన్లు తీసుకున్నా. ఫైనల్గా ఇక్కడ మళ్ళీ వీళ్ళే ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఎవరికి తెలియదు. సో ఇప్పుడైతే చాలామందికి తెలియడం చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ నాకు ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. సో సైకిల్ రైడ్ నేను స్టార్ట్ చేసింది వచ్చేసి కూడా 2021లోనే. సో అప్పుడు స్టార్ట్ అయిన రైడు జస్ట్ కొంచెం మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఏదైనా బయటికి వెళ్దామని స్టార్ట్ చేసిన రైడ్ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసింది. దగ్గర 21 కంట్రీలో అంటే చాలా హ్యాపీ. అండ్ ఎప్పుడు కూడా డబ్బులు మామూలుగా ఏదైనా చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి. ఏదైనా ఫారెన్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా, కానీ అవి ఏం లేకుండా జస్ట్ ఒక దృఢమైన సంకల్పం కావాలి అండ్ కష్టపడగలగాలి అనే ఒక మైండ్ సెట్ తోటి స్టార్ట్ చేసిన రైడ్ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎన్ని కంట్రీస్ దాటించి 3 కాంటినెంట్లు అయినాయి ఇప్పటికీ. సో ఈ 3 కాంటినెంట్ల తర్వాత నెక్స్ట్ అంటే యూరోప్ కూడా ఇంకొక 3 సంవత్సరాలు ఎక్స్ప్లోర్ చేస్తాను. వన్స్ యూరోప్ అయిపోయిన తర్వాత అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇవి 2 అనుకుంటున్నాను. 5 years పడుతుంది దానికి. సో అవి అయిపోయిన తర్వాత ఆఫ్రికాకి వెళ్తాను. ఆఫ్రికా ఒక 3 years పడుతుంది మొత్తం అరౌండ్ ఆఫ్రికా వెళ్ళడానికి. మొత్తం ఇంకొక 11 సంవత్సరాలు ఏడు దయవల్ల నేను బాగానే ఉంటే ఇంకొక 11 సంవత్సరాలలో వరల్డ్ మొత్తం అయితే సైకిల్ పైన కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నిల్చోడానికి మీరందరూ సపోర్ట్ అండ్ స్టార్టింగ్ నుండి మీరందరూ చూస్తూ ఉన్నారు. బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరేమైనా అడగాలనుకున్నా కూడా వచ్చు. సో ఇంగ్లాండ్ ట్రిప్ ఇంకా అయిపోలేదు. నేను మీ అందరికి తెలుసు కావచ్చు, నేను ఇటలీలో ఉన్నప్పుడు లైక్ మంగోలియాలో ఉన్నప్పుడే గుర్రం మీదకి కింద పడ్డాను. అది కంటిన్యూ చేసాం. మళ్ళీ మొన్న ఆస్ట్రేలియా నుండి అయిపోయి వచ్చినాక సర్జరీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అయింది. అలాగే మొన్న మళ్ళీ ఒక సర్జరీ అయిపోయింది. 7వ తారీఖు ఇంకొకటి ఉన్నది. అది స్టిచెస్ అనేది తీసేస్తా అన్నారు. అది ఒక్కటి అయిపోతే రెస్ట్ తీసుకొని మళ్ళీ యూరోప్ కంటిన్యూ చేస్తా. 3 సంవత్సరాలు పట్టొచ్చు దానికి. అండ్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? ఇంకొక 1.5 monthలో ఇప్పుడు యూరోప్ కూడా వెళ్ళలేము.
ఎందుకంటే బాగా చల్లగా ఉంది, -డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. నేను అప్పుడు ఆల్ప్స్ పైన సైక్లింగ్ చేస్తున్నప్పుడే -10 అట్లా ఉండే. ఇప్పుడు ఇంకా చల్లగా ఉన్నది, ఇప్పుడు ఇంకా చల్లగా అయిపోయింది, -20 అట్లా పోతుంది, మొత్తం స్నో ఉంటుంది. సో కాబట్టి మేబీ ఇంకొక 1.5 మంత్ తర్వాత మళ్ళీ నేను రైడ్ స్టార్ట్ చేస్తాను. రంజితనా కొత్తగా సైక్లింగ్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం మెసేజ్ ఇస్తారు అంటే కొన్ని మీరు ఎట్లా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి సో సైక్లింగ్ ఎవరైతే కొత్తగా చేద్దాం అనుకుంటున్నారో చేయండి. బట్ ఆ సైక్లింగ్ నుండి నేను ఏదో ఇన్కమ్ జనరేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తే ఇప్పుడున్న కాంపిటీషన్లో మీరు చూస్తున్నారు, చాలామంది సైక్లింగ్ చేస్తున్నారు, చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్లో వ్యూస్ కూడా చాలా మందికి డౌన్ అయిపోయినాయి. ఇప్పటికీ ఒక కంటెంట్ తోటి లైక్ ట్రెండింగ్ కంటెంట్తో నడిస్తే తప్ప అది నడవట్లేదు. సో కాబట్టి చెయ్యాలి అని అనుకుంటే హ్యాపీగా చేసేసుకోండి. కానీ నేను దానిని డబ్బులు సంపాదిస్తా అని చెప్పేసి అంటే చాలా కష్టమైపోద్ది. ఈవెన్ నాకు కూడా అంతే కష్టం అవుతుంది. అండ్ మీకు తెలుసు నా సైకిల్ పైన లగేజ్ ఎంత ఉంటుందో, అంత లగేజ్ వేసుకొని దాన్ని మీరు కొండల మీదకి గుట్టల మీదకి అవన్నీ వేసుకొని తొక్కి ఎద్దే ఏంటో ఒక టైంలో ఏమనిపిస్తా అంటే కానీ అమ్మాయి ఎందుకు అనవసరంగా వేస్తున్నా అనే ఒక థాట్ వస్తుంది డబ్బుల గురించి పోతే. లేదు ప్యూర్ ప్యాషన్ తోటి పోతే మాత్రం అలాంటిది ఏమనిపించదు. ఎందుకంటే నీకు తెలియని ఎవరో వ్యక్తి దగ్గర ఉండడం కన్నా తెలిసిన వ్యక్తి వాళ్ళ దగ్గర భక్తుల దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నీకు ఇష్టంతో చేసే సైక్లింగ్లో నువ్వు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతావు, ఎంత కష్టమైనా నీకు ఇష్టమే అనిపిస్తుంది. దాన్ని నువ్వు కష్టాన్ని ఇష్టంగా భావిస్తే బాగానే ఉంటుంది. బట్ నేను ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి మీకు తెలుసు ల్యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అంటే మళ్ళీ మీకు కెమెరాలు కావాలి, తర్వాత దీనికి ఎడిటింగ్ చేసుకోవడానికి ఒక మంచి మొబైలా, లేకుంటే ఐప్యాడా, లేకుంటే ఏదైనా ఒక ల్యాప్టాపా కావాలి, మళ్ళీ దాని నెట్వర్క్, ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇనిషియల్ స్టేజ్లో ఇది ఒక 5 లక్షలైనా మినిమం, ఒక 3-4 లక్షలైనా మినిమం పెట్టేసి వాటిని సంపాదించాలనే ఆతృతతో సైకిల్ కూర్చొని వ్యూస్ రాకుంటే చాలా ఇబ్బంది పడతారు. సో సైక్లింగ్ చేయాలనుకుంటే సైక్లింగ్ మాత్రమే చేయండి, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైనా పార్ట్ టైం జాబ్ లాగా చూసుకోండి, ఒక జాబ్ చేసుకోండి, ఒక 5-6 వేలు కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని మళ్ళీ సైక్లింగ్ చేయండి. మళ్ళీ అట్లా చేస్తే బాగానే ఉంటుంది. బట్ నేను సైక్లింగ్ చేస్తే దాని మీద డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఈవెన్ నేను ఇంతవరకు ₹1 కూడా కూడబెట్టేది లేదు. సో కాబట్టి బెటర్ యూట్యూబ్లో మనీ కోసం కాకుండా హ్యాపీగా చేసుకుంటా ఎక్స్ప్లోర్ చేస్తానంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ చెప్పు సో సైకిల్ వెయిట్ వచ్చేసి నేను ఫస్ట్ సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లనే ఒక జస్ట్ ఎంటీ సైకిల్ తీసుకొని సైక్లింగ్ చేసినా ఒక 10 కిలోమీటర్లు 15-20 అట్లా ఎక్కినా. సో ఎప్పుడైతే సైకిల్ పైన లగేజ్ యాడ్ చేసినామో హైదరాబాద్ నుండి కన్యాకుమారి రైడ్కి ఒక 25-30 కిలోలు యాడ్ చేసాను. అంటే ఉద్యోగం తొక్కడం వేరు, సైకిల్ మీద అంత లగేజ్ వేసుకొని తొక్కడం వేరు. ఫస్ట్ రోజు శంషాబాద్ సైకిల్ అని వెళ్తూ ఉంటే జడ్చర్ల దగ్గర అనుకుంటా అక్కడ ఆగిన ఆ రోజు ఇంకా నాకు లైక్ మొత్తం మోకాళ్ళు అవన్నీ బాగా నొప్పులు వేసినాయి. అందరికి మొత్తం వేడి అయిపోయినా వేడి చేసుకుంటే ఎంత కష్టం ఉంటుందని చెప్పేసి అనిపించింది. ఇండియాలో అంటే కొంచెం సామాన్లు జరుగుతుంది, అది ఒక 15 రోజులు ట్రిప్, ఒక నెల 2 నెలల ట్రిప్ కాబట్టి అయిపోతుంది. బట్ ఎప్పుడైతే మనం ఒక 2-3 సంవత్సరాలు ఇండియా అవతరించామంటే చలికాలానికి, ఆనకాలానికి, ఎండాకాలానికి రోజు కాళ్ళకి సంబంధించిన బట్టలు కానీ అండ్ ఎక్కడ ఫుడ్ ఉంటుందో ఉండదో కంపల్సరీ గ్రోసరీస్ కానీ 5-6 వాటర్లు అండ్ ఎన్ని సామాన్లు మొత్తం 4-5 పవర్ బ్యాంకులు, ఒక సోలార్ ప్యానల్, ఒక టైర్ ప్యాడ్, 3-4 కెమెరాలు, టోటల్ వెయిట్ నేను ఒక 70 కిలోలు, సైకిల్ ఒక 22 కిలోలు, ఓన్లీ సైకిల్. అది సైకిల్ పైన వేసే వెయిట్ ఒక 40 కిలోలు, మొత్తం 140-150 కిలోలని ఒక 2 లెగ్స్ తోటి ముందుకి ఇంకా నెట్టుకుంటా వెళ్తూ ఉండాలి. బట్ అది చాలా ఇష్టం, అది ఎంత కష్టమైనా చాలా ఇష్టం. అంత ప్యాషన్ తోటి చేస్తున్నా కాబట్టి 5 years చేస్తున్నాను. సో అంత లాంగ్ రైడ్ వాడే బైసైకిల్ ఏ క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీని ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు? చాలా లాంగ్ రైడ్ కదా. సో దట్ మనం సైకిల్స్ చాలా ఉంటాయి మార్కెట్లో. బట్ నాది వచ్చేసి స్టీల్ ఫ్రేమ్. ఎందుకంటే ఒక అల్యూమినియం ఫ్రేమ్ కానీ ఇంకా చాలా కార్బన్ ఫ్రేమ్ కానీ ఉంటాయి. ఈ ఫ్రేమ్స్ ఏం చేస్తాయంటే ఇరిగిపోతే మళ్ళీ అతికించడం చాలా కష్టం. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ వెల్డింగ్ దొరకడం చాలా కష్టం. ఆ టైంలో స్టీల్ ఫ్రేమ్, స్టీల్ అనమాట ఐరన్ ఫ్రేమ్ కదా. సో సింపుల్గా వెల్డింగ్ చేయించవచ్చు, కానీ అది స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాబట్టి ఒక మంచి సైకిల్
చేయడానికి ఏంటంటే కత్తి ఎంత ముఖ్యమో మంచిది, సైక్లింగ్ చేస్తే కంపల్సరీ ఆ సైకిల్ కూడా అంత మంచిదై ఉండాలి. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రతిసారి సైకిల్ విరుగుతుంది, పంచర్ అవుతుంది, పిల్లలు అవుతుంది, అదొకటి ఇదొకటి లాస్ట్ చిరాకు వేసి మన సైకిల్ కూడా బాగుంటుంది సిచ్యువేషన్ వస్తుంది. సో కాబట్టి సైకిల్ మంచి క్వాలిటీ అయి ఉండాలి, మంచి కంపెనీ అయి ఉండాలి. సో దాని ద్వారా లాంగ్ రన్లో బాగుంటుంది. మనకి డబ్బులు ఎక్కువ పెట్టాలి, పిండి తీరు ఉంటే అంటారు కదా. సో డబ్బులు తీరు మనకు క్వాలిటీ సైకిల్ ఇంపార్టెంట్. సైక్లింగ్ చేయాలంటే మనం వాడుకునే సైకిల్ చాలా దాన్ని క్వాలిటీని వారి పేరు నుంచి మీ పేరు మీద సంగీత స్టాక్లో శివ చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. అట్లా చేసినా పర్వాలేదు. ఉగ్రవారిపల్లి శివ, ఉగ్రవారిపల్లి మాది మాస్టర్ ఎక్సలెంట్. సైక్లింగ్లో కాంపిటీషన్ అంటే నేనే కాదు, ఫస్ట్ స్టార్ట్ చేసి కాబట్టి తర్వాత వచ్చే వాళ్ళకి నేను కాంపిటీషన్ అయిపోతాను. వెస్ట్ బెంగాల్ అవును, అతను చూశాను వీడియోస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వేరే వాళ్ళు అతనికి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా వేరే వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు. ట్రావెలర్ వెళ్ళి కాదు కానీ మీకు మీరే సాటి మీ అంత చిన్నగా ఓల్డ్ నేను రాజే మల్లికార్జున్గా మీ ఫ్యాన్గా నేను చెప్తున్నా. మీరు ఎవరిని ఫాలో కాకూడదు, మీరు ఫాలో అయ్యే వాళ్ళని మాత్రం మీరు ఆదరించాలి. నేను శివ ఉగ్రవారి నుంచి ఎక్సలెంట్ పర్సన్. ఫ్యాషన్తో మీ పేరు పెట్టి మీ ట్యాక్స్తోనే పోతున్నాడు. ఒక చిన్న క్వశ్చన్, మీరు ఒక 2-3 ఇయర్స్ కింద అనుకుంటా మీకు కర్ణాటకలో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఒక ముగ్గురు మిమ్మల్ని రాబరీ చేద్దామని ట్రై చేస్తున్నారు. అట్లాంటివి ఇంకెక్కడైనా జరిగినాయా? నేను కర్ణాటకలో జరిగింది అండ్ అస్సాంలో ఒకసారి ట్రై చేసిండు, బట్ అది పాసిబుల్ కాలేదు. రోడ్ పైన జరిగింది. ఇంకా తర్వాత నాకు ఎక్కడ అలా వెళ్ళిపోతే జెన్యున్ ఫెస్టివల్లో ఒక ఇద్దరు లారీ నడిపే వాళ్ళు ట్రై చేశారు. 1999 అక్కడ ఆర్మీ వాళ్ళు తమ్ముడు మీరు ఆర్మీలో అంత సేఫ్గా అన్నాడు దగ్గర మినీ క్యాంప్లో వచ్చేసి టెంట్ కూడా సర్దుకోకుండా ముళ్ళలా కలిపి సైకిల్ పెట్టి మళ్ళీ ఏదైతే ఎంత ఎక్కినో ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళి ఆర్మీ క్యాంప్ ఇంకా లోపల కలవేడు ఉన్నది ఒక దగ్గర జస్ట్ క్యాంప్ వేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకా ఏ కంట్రీలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కోలేదు. అంత మంచిగా మంగోలియాలో రైడ్ చేస్తున్నప్పుడు ఈ సైకిల్ రిపేర్ వస్తుంది. అక్కడ వాళ్ళు అతను ఇండోనేషియాలో ఇంకో అతనికి సాయం చేస్తారు. చాలా ఎక్సలెంట్ అనిపించింది. అది మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళు కూడా ఒక రోజు కూలీలే, వాళ్ళు చాలా కష్టపడి బతుకుతున్నారు. అక్కడ వేరే దిక్కు నుంచి వచ్చి మీకు సాయం చేసినప్పుడు అట్లాంటి సంఘటన ఎక్సలెంట్ అనిపించింది. పీపుల్ సపోర్ట్ లేకుంటే ఈవెన్ ఇంకా వేరే కంట్రీస్లో ఉంటే మన ఇండియన్స్ చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో తెలుగులో ఉంటారు కదా, వీళ్ళు సైకిల్ మీద అప్పుడు ఇక్కడ దాకా వచ్చేది అది ఒక చిన్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో సో అది చూస్తారు. కొంతమంది అనుకుంటారు కదా వేరే కంటే కదా వీళ్ళు మేము చూస్తున్నారా చాలా డైరెక్ట్గా ఏదైనా వేసుకొని పోతారని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా